అందరూ నమస్కారం చేసుకోవాలి. చూడండి, మన ఇళ్లలో మాంగళ్యం కట్టేటప్పుడు పూజలు చెప్తారు. మాంగళ్యం తంతునాలేనా మమ జీవన హేతున కంటే బద్ధాని శుభది సంధీవ శరభాస్యమంటారు. అంటే ఆ మహాతల్లి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. మహావైభవంగా వివాహం జరుగుతుంది. కాబట్టి వివాహం అయిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అన్యోన్యతలు తక్కువగా ఉంటాయి. ఆ అన్యోన్యతలను అధిగమించి మంచి సంసార భాగ్యం కలగాలి, మంచి సంతానం కలగాలి, సుమంగళిగా ఉండాలి అని చెప్పి మనందరికీ చెప్తారు. కానీ దేవతలకు మాంగళ్యం తంతునాడైనా లోక రక్షణ హేతునా అంటారు. అంటే భగవంతుడా, మేమందరం కలుసుకొని కళ్యాణం చేస్తున్నామయ్యా, కళ్యాణం చూస్తున్నామయ్యా, ప్రపంచమంతా సుభిక్షంగా ఉండేలాగా, ప్రపంచమంతా శోభాయమానంగా ఉండేలాగా కరుణించండి అని చెప్పి మాంగళ్య ధారణ జరుగుతుంది. అందుకనే దేవత కళ్యాణం లోక కళ్యాణం అంటారు. దేవుడికి ఎక్కడ కళ్యాణం జరిగినా కూడా లోక కళ్యాణమే. లోకమంతా సుభిక్షంగా ఉండడానికే, లోకమంతా శోభాయమానంగా ఉండడానికే ఈ దేవతా కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మాంగళ్య ధారణ జరుగుతుంది. అయా భజంత్రుడి వాయిద్యం